ఈ అంతులేని భూ బకాసూరుడి భూ దాహం మీద ఈయన అక్రమ మైనింగ్ మీద 2-3 రోజులుగా అసెంబ్లీ అట్టుడికితే దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితులనేదో అన్నాడని, కడియం శ్రీహరిని ఏదో అన్నాడని ఒక కాలు మీద ముఖ్యమంత్రి లేచిపోతాడు. ఇక దళితుల మీద ఎక్కలేని ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమ చూసి దళితున్నైనా నాకే అబ్బా అనిపించింది. అంతులేని ప్రేమలుగా వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎక్కడ లేని ప్రేమలుగా వస్తూ ఉన్నారు. దళితులను ఇట్లా అన్నాడు కౌశిక్ రెడ్డి, అట్లా అన్నాడు. ఏమన్నా కౌశిక్ రెడ్డి రికార్డు ఏమన్నట్టు బయట పెట్టి నేను అడుగుతున్నా. కడియం శ్రీహరిని కానీ మిగతా దళిత మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ మా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నట్టు వీడియో బయట పెట్టు. ఐఎమ్ డిమాండింగ్. ఏమన్నాడు బయట పెట్టు వీడియో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ దోపిడీలో నీకు వాటా ఉంది, నీ తమ్ముళ్ళకు అన్నదమ్ములకు నీ కుటుంబానికి వాటా ఉంది కాబట్టి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మా కౌశిక్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి నువ్వు కాలుస్తున్నావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? కౌశిక్ రెడ్డి ఏ దళిత ఎమ్మెల్యేని తిట్టిండు, వీడియో బయట పెట్టు. మేము వద్దంటున్నామా? అసెంబ్లీలో బయట పెట్టు, రికార్డు ఉంటుంది కదా, లైవే కదా. కడియం శ్రీవారిని ఏమన్నాడు బయట పెట్టు, వేముల వీరేశంని ఏమన్నాడు బయట పెట్టు, ఇంకేమైనా దళిత ఎమ్మెల్యేని ఏమన్నాడు బయట పెట్టు. ఇప్పుడు నేను బయట పెడతాను ఈ వీడియో. ఇదే హుజరాబాద్ కదా పైలట్ నియోజకవర్గంగా పెట్టి 40,000 కుటుంబాలకు దళిత బంధుని ఇచ్చింది. ఆ మిగిలిపోయిన కుటుంబాలకు దళిత బంధుని ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. కేవలం హుజరాబాదే కాదు, రాష్ట్రం అంతా దళిత బంధు ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. అసెంబ్లీలో కూడా మాట్లాడింది కదా. ఇవాళ అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన భుజాల మీద తుపాకులు పెట్టి నువ్వు కాల్చాలని చూస్తున్నావు. ఏమన్నారు మీరు ఆనాడు? కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇస్తున్నారు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు. ఏ కుటుంబానికి ఇచ్చినావో లిస్టు రిలీజ్ చేయి.